గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్, ఈ రోజు మన టీం యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు వెబ్సైట్ లో ఇచ్చిన కాల్స్ ని, పొజిషనల్ ట్రేడింగ్ కాల్స్ ని తీసుకొచ్చారు. ఆ విషయాలంటే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రోజు మన యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో ఒక BTST కాల్, దీంతో పాటు అడిషనల్ గా 0 to 15 డేస్ లో కొన్ని కాల్స్ ఇవ్వడం జరిగింది. ఆ కాల్స్ సంబంధించి విషయాలేంటో మనం ఒకసారి వివరంగా చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది, ఎటువంటి బై అండ్ రికమెండేషన్ కాదు. మోర్ ఓవర్ మనకు నాలెడ్జ్ కోసం మాత్రం ఇక్కడ చెప్తున్నాను. దాన్ని మనం ఎలా రిస్క్ తీసుకోవాలి ఏంటి అనేది మనం ఆలోచించుకుని ముందుగా. ఈ రోజు BTST కాల్ లో ఎలికాన్ ఇంజనీరింగ్ గురించి ఇచ్చారండి. కరెంట్ మార్కెట్ లో ఇది ఇప్పుడు రౌండెడ్ గా 620 ట్రేడ్ అవుతుంది. వీళ్ళైతే 621 లో ఎంట్రీ ఇచ్చారు. టాప్ లాస్ అయితే 612 చెప్తున్నారు. టార్గెట్ అయితే 656 చెప్తున్నారు. BTST అంటే ఈ రోజు కొని రేపటికి లేదా ఎల్లుండి వరకు రావచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత కోల్గేట్ ఇచ్చారు. ఎంట్రీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 2896 ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ అయితే 2871 టు 2900 మధ్యలో కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. టాప్ లాస్ 2850, టార్గెట్ 3050. ఇది 0 to 15 డేస్ లో ఇచ్చారు వీళ్ళు. తర్వాత హిందుస్థాన్ జింక్ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు ఇది 507 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ 502 to 507 మధ్యలో ఇచ్చారు. స్టాప్ లాస్ 495, టార్గెట్ 543. అండ్ PI ఇండస్ట్రీస్ నెక్స్ట్, ఇది కూడా 0 to 15 డేస్ కాలే. కరెంట్ మార్కెట్ లో 4138 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ ప్రైస్ 4100 to 4149 లో ఇచ్చారు. అండ్ స్టాప్ లాస్ 4050, టార్గెట్ 4446 ఇచ్చారు. గార్డెన్ రీచ్ కరెంట్ మార్కెట్ లో 1704 అవుతుంది. వీళ్ళ ఎంట్రీ ప్రైస్ 1703 to 1720 లో ఇచ్చారు. టార్గెట్ 1960 అండ్ స్టాప్ లాస్ 1640. ఫ్రెండ్స్, జనరల్ గా మనం ఓన్ గా రీసెర్చ్ చేసుకుని ట్రేడ్ చేసినా లేదా వేరే వారి యొక్క రీసెర్చ్ మీద ఆధారపడినా సరే, కంపల్సరీగా మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రిక్ట్ రూల్స్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ అండ్ క్వాంటిటీ మేనేజ్మెంట్ అండ్ సౌండ్ ఎగ్జిక్యూషన్ మేనేజ్మెంట్. ఇక్కడ నేను వివరంగా చెప్తాను. మనం ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఒక 1 lakh తో మనం ట్రేడ్ చేస్తున్నాం అని అనుకున్నారు అనుకోండి. ఈ 1 lakh ని ఈ 5 కాల్స్ కి ఈచ్ 20,000 తో డివైడ్ చేయండి. ఆ ఈచ్ 20,000 ని అంటే 1 lakh డివైడ్ బై 5 స్టాక్స్ అంటే 20,000 డివైడెడ్ బై ఎంట్రీ అంటే ఆ 20,000 డివైడ్ బై ఎంట్రీ ప్రైస్ ఆఫ్ కి ఎన్ని క్వాంటిటీ వస్తాయో అన్ని క్వాంటిటీ మాత్రమే తీసుకుంటే చాలా మంచిది, మనకి లాంగివిటీ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్ ట్రేడింగ్ చేయటం గానీ, MTF ట్రేడింగ్ చేయటం గానీ, బ్రోకర్స్ ఇచ్చే లెవరేజ్ తీసుకొని మాత్రం చేస్తే లార్జ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే. బట్ కొత్తగా ఉన్న వారు మాత్రం పొరపాటును కూడా లెవరేజ్లకు వెళ్ళకండి, MTF లకు వెళ్ళకండి. సో ఇప్పుడు చెప్పిన పాయింట్ ఆఫ్ చేయండి. రెండోది, వాళ్ళ ఎంట్రీ ఇప్పుడు 621 లో ఇచ్చారు కదా, దీని దగ్గరగా ఉన్నప్పుడే తీసుకోండి. అండ్ 656 టార్గెట్ ఇచ్చారు కదా, 1% కొంచెం అటు ఇటుగా లేదా ఒక 1 రూపీ అటు ఇటుగా, మరి 1 రూపీ అటు ఇటుగా టార్గెట్ వచ్చినప్పుడు చేసేసేయండి. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మాత్రం 612, ఒకవేళ రిస్క్ వస్తే 612 దగ్గర కట్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా చేసుకుంటే మనకి బోల్డ్ అంత భవిష్యత్తు ఉంటుంది. కన్సిస్టెంట్ గా మనం మార్కెట్ లో విన్నింగ్ అవడానికి ఎక్కువ అవకాశాలు. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఎలికాన్ ఇంజనీరింగ్, కాల్గేట్, హిందుస్థాన్ జింక్, PI అండ్ గార్డెన్ రీచ్ గురించి జస్ట్ మీకు ఫండమెంటల్ డేటా కార్డ్ ని వెరిఫై చూద్దాం. ఒకటి, ఎలికాన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 625 దగ్గర రౌండెడ్ గా ట్రేడ్ అవుతుంది. దీని యొక్క ఫేస్ వాల్యూ 1 రూపీ, బుక్ వాల్యూ 7820, EPS 15.8, డివిడెండ్ ఈల్డ్ 0.24%, స్టాక్ PE 39.4, ఇండస్ట్రీ PE 44.7, ROE 24.5%, ROCE 31.3%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23.8%, డెట్ అయితే 118 crores ఉంది అండ్ కంటింజెన్సీ లయబిలిటీస్ 112 crores ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 262, ఎంటర్ప్రైజ్ వాల్యూ 13,8633 crores అండ్ 52 వీక్స్ హై నుండి ఇది 15.7% తగ్గింది. ఇయర్ హై చూస్తే 739, ఇయర్ లో చూస్తే 395. ప్రమోటర్ దగ్గర 59.3% ఉంది, FIS దగ్గర 9.84%, DIS దగ్గర 2.97%, పబ్లిక్ దగ్గర 27.9% హోల్డింగ్ ఉంది. 5 days లో ఈ స్టాక్ రౌండెడ్ గా 9% పెరిగింది, 1 month లో 6.8% పెరిగింది, 6 months లో 8.62% పెరిగింది, 1 year లో 31% పెరిగింది. నెక్స్ట్ స్టాక్ కాల్గేట్, మన హౌస్ హోల్డ్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్ సెక్టర్ సంబంధించింది. దీని ఫేస్ వాల్యూ 1 రూపీ, బుక్ వాల్యూ 60.8, EPS 54, డివిడెండ్ ఈల్డ్ 1.66%, స్టాక్ PE 53.7, ఇండస్ట్రీ PE 63.6, ROE 74.5 వెరీ హైగా ఉంది. రిటర్న్ ఆన్ ROCE 96.8, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 33.4%, డెట్ వెరీ లో అండి 70 crores, కంటిన్యూసీ లయబిలిటీస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, 1314 crores, ఇంట్రిన్సిక్ వాల్యూ 513 అండ్ ఇది 52 వీక్స్ అనండి 25% కరెక్ట్ అయి ఉంది. అండ్ ఇయర్ హై చూస్తే 3,893, ఇయర్ లో చూస్తే 2,267 అండ్ ప్రమోటర్ దగ్గర 51% ఉంది, FIS దగ్గర 24.9%, DIS దగ్గర 5.55%, పబ్లిక్ దగ్గర 18.2%. ప్రమోటర్ అయితే ఎటువంటి ప్లెడ్జ్ పెట్టలేదు. 5 days లో ఈ స్టాక్ 1.82% తగ్గింది, 1 month లో 2.85% తగ్గింది, 6 months లో 7.9% పెరిగింది, 1 year లో 26.67% పెరిగింది. నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ జింక్, ఇది ఫేస్ వాల్యూ 2 రూపీస్, బుక్ వాల్యూ 18.1,
EPS 20.7, dividend yield to 5.72%, stock PE 24.4, industry PE 38.4, ROE 55.2, ROCE 46.2, operating profit margin 48.8%. డెట్ అయితే చాలా ఎక్కువ ఉంది, 14,016 crores. కంటిన్యూన్సీ లయబిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్లకే 2,199 crore, ఇంట్రిన్సిక్ వాల్యూ 201 ఉంది. అండ్ 52 వీక్స్ హై నుండి 37.2% తగ్గింది. అండ్ ప్రమోటర్ దగ్గర 64.9% ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, హిందుస్థాన్ జింక్ లో ప్రమోటర్ దగ్గర ఉన్న టోటల్ వాటాలో 99% ఆయన తనఖా పెట్టుకున్నారండి. FIS దగ్గర 1.01% ఉంది, DIS దగ్గర 3.12% ఉంది, పబ్లిక్ దగ్గర 2.92% ఉంది. ఈ స్టాక్ 5 days లో 1.9% పెరిగింది, 1 month లో 6.91% తగ్గింది, 6 months లో 27.31% తగ్గింది, 1 year లో 59.23% పెరిగింది. నెక్స్ట్ PI ఇండస్ట్రీస్ అండి. ఫేస్ వాల్యూ 1 రూపీ అండ్ బుక్ వాల్యూ 629, EPS 117, డివిడెండ్ yield 0.36%, స్టాక్ PE 35.4 అండ్ ఇండస్ట్రీ PE 33.4 అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.1, ROCE 24% అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27.8, డెట్ 174 crore ఉంది, కంటిన్యూన్సీ లయబిలిటీస్ 161 crore ఉంది, ఇంట్రిన్సిక్ వాల్యూ 2,348 ఉంది. అండ్ 52 వీక్స్ అనండి ఈ స్టాక్ 13.8% తగ్గింది. ప్రమోటర్ దగ్గర 46.1% ఉంది, FIS దగ్గర 19% ఉంది, DIS దగ్గర 26.2% ఉంది, పబ్లిక్ దగ్గర వెరీ లో 8.54% ఉంది. ఇయర్ హై 4,804, ఇయర్ లో చూస్తే 3060. 5 days లో ఈ స్టాక్ 1.62% పెరిగింది, 1 month లో -7.32% అండ్ 6 months లో +13.47%, 1 year లో స్టాక్ 7% పెరిగింది. నెక్స్ట్ స్టాక్ గార్డెన్ రీచ్ అండి, మన షిప్ బిల్డింగ్ కంపెనీ. ఫేస్ వాల్యూ 10 రూపీస్, బుక్ వాల్యూ 161, EPS 33.6, డివిడెండ్ yield 0.55%, స్టాక్ PE 50.7, ఇండస్ట్రీ PE 65.7, ROE 22.2%, ROCE 27.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వెరీ లో 6.44%, డెట్ అయితే వెరీ లో 9.59 crore అండ్ కంటిన్యూన్సీ లయబిలిటీస్ మాత్రం విపరీతంగా ఉన్నాయి, 6,508 crore, ఇంట్రిన్సిక్ వాల్యూ 951 అండ్ 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ రౌండెడ్ గా 40% డౌన్ అయింది. ప్రమోటర్ దగ్గర 74.5% ఉంది, FIS దగ్గర 3.65%, DIS దగ్గర 1.87%, పబ్లిక్ దగ్గర 20% ఉంది. ఈ స్టాక్ 5 days లో 8.93% పెరిగింది, 1 month లో 10.35% పెరిగింది, 6 months లో 20%, 1 year లో 102% పెరిగింది. ఫ్రెండ్స్, ఇది మన యాక్సిస్ వాళ్ళు షార్ట్ టర్మ్ వెరీ పొజిషనల్ గా ఇచ్చిన కాల్స్ అండి. ఫ్రెండ్స్, ఇది మరలా గుర్తుపెట్టుకోండి, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసిన వీడియో, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఒకవేళ మీరు కనుక రిస్క్ తీసుకోవాల్సిన ఉద్దేశం ఉంటే కనుక మీరు ఓన్ గా రీసెర్చ్ చేసుకుని మనీ మేనేజ్మెంట్, ట్రేడ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ మేనేజ్మెంట్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే రిస్క్ తీసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.